హాయ్ నేను మీ ధన్య బాలకృష్ణ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాప్ మీడియా. Hi, this is Siddhi Nani. Please subscribe to MAP Media. Hi, this is Komali Prasad. Please subscribe to MAP Media. మార్చి 6th వస్తుంది కదా సార్. ఇప్పుడు డిఫరెంట్ జోనర్లో వస్తున్నారు మీరు. ఇంతకు ముందులో అంటే ఎవరు చేయనంత విధంగా మీరు సపరేట్గా చేస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది సార్? ఫస్ట్ మన ఆడియన్స్ సూపర్ అండి. రియల్గా కంటెంట్ ఉంటే ఏ సినిమాని కూడా వాళ్ళు వదలరు. అందులో వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ ఏం చూడరు. సినిమా నచ్చిందా ఆడియన్స్ మా అతనే 10 మందికి చెప్తాడు, నచ్చలేదంటే ఆయనే 100 మందికి కూడా చెప్తాడు. సో అట్లా కంటెంట్ మీద మన దగ్గర కంటెంట్ ఉంటే ఎప్పుడు భయపడక్కల. మన ఆడియన్స్ అంత సూపర్ ఫ్లెక్సిబుల్ అనమాట. అండ్ అది పెద్ద హీరో అవని చిన్న హీరో అవని, సో అది బాగా దృష్టిలో పెట్టుకొని కంటెంట్ మీద అందుకే టు బీ బాగా కాన్సన్ట్రేట్ చేసాం. ఎవ్రీ ఒక 6 months పట్టింది మాకు ఆల్మోస్ట్. అంటే ఒక 3 months మొత్తం చేసుకున్న తర్వాత ఒక 1 month గ్యాప్ ఇచ్చేసాం. కరెక్ట్గా రాసుకున్నామా లేదంటే రోజు దాని గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక 10 రోజులు గ్యాప్ ఇవ్వకపోతే సో మళ్ళీ మనకి జడ్జిమెంట్ ఉండదు. సో అందుకోసం అని చెప్పి ఒక 1 month పక్కన పెట్టాం. మళ్ళీ 1 month తర్వాత ఫ్రెష్గా ఇంకొక 2 బయట వాళ్ళని పిలిపించి వాళ్ళు మొత్తం విన్నారు. లేదు పక్కాగా ఉంది అని, సరే మళ్ళీ పెడదాం బాగానే ఉందన్నారు. ఇంకో 10 రోజులు ఆగాం. సో ఇట్లా ఒక 6 months చిన్న చిన్న చేంజెస్, మళ్ళీ ఇంకొంచెం ఏమైనా అనిపిస్తుందా, ఒక 6 months కష్టపడేది అనేది చాలా బూతులేండి. కష్టపడేది ఏది రాదు. సో కష్టపడేం కాదు, చాలా ఇష్టంతో కూర్చొని రాసుకున్న కథ. ఇప్పుడు సపరేట్ దీని ద్వారా ఏమన్నా సపరేట్ మెసేజ్ ఏమన్నా ఇద్దాం అనుకుంటున్నారు సార్ ఈ సినిమా ద్వారా? అంత పెద్ద మెసేజ్లు అది కాదు, కానీ అంటే బేసిక్ నేను నమ్మే ఫార్ములా ఏంటంటే మితిమీరిన ఎంజాయ్మెంట్ పక్కన ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది అన్నది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో మెయిన్ కోర్ పాయింట్ అదే తీసుకున్నాను. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసే ఉంటారు ఈ మధ్య సెల్ఫీల కోసం అని చెప్పి ఒక చిన్న సెల్ఫీ కోసం ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు. సో అలా వీళ్ళు ఓవర్ ఎంజాయ్మెంట్ జరిగితే ఏమవుతుంది అన్నది దాని పక్కన వచ్చిన పక్కగా ఉంటుంది ఒక ప్రాబ్లం. అదే మెయిన్. దీన్ని ఎప్పుడైనా ఇలాంటి మూవీ కంటెంట్ వస్తే చాలామంది హీరోస్ పెట్టి తీస్తారు. మీరు ప్రత్యేకంగా 4 అమ్మాయిలను పెట్టి తీశారు కదా, దీని ద్వారా ఏమన్నా అంటే సపరేట్గా ఏమన్నా అనుకున్నారా లేకపోతే కథలో భాగం అయితే? లేదు, ఫస్ట్ నుంచి నేను అమ్మాయిలతోనే అనుకున్నాను. అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు మన 4 అనుకుందాం. సో కలిసామంటే ఒక 10 నిమిషాలు మాట్లాడుకుంటాం, 1/2 గంట మాట్లాడుకుంటాం. వెంటనే ఏం చేద్దామంటే సరిపద బీరు తాగుదాం అని చెప్పేసి అక్కడితో క్లోజ్ అయిపోయింది. కూర్చొని బీరు తాగేస్తాం, లేదా ఎటువంటి వెళ్ళిపోతాం. అమ్మాయిలు 4 కూర్చుంటే ఒక చోట వాళ్ళకు ఒక నైట్ ఇచ్చినా కూడా టైం సరిపోదు, మాట్లాడుకుంటూనే ఉంటారు. సో అసలు ఏం మాట్లాడుకుంటారు ఏంటి అన్నది నాకు కూడా చిన్న క్యూరియాసిటీ. సో అసలు మనం ఇప్పటి వరకు అందరూ ట్రై చేస్తారు. సో ఒక అబ్బాయిని మందు తాగితే ఎలా ఉంటుంది ఏంటి అన్నది, అసలు నిజంగా అమ్మాయిలు మందు తాగితే ఎలా ఉంటుంది అన్నది తాగి వాళ్ళు ఓపెన్ చేశాను నేను, అంతే. దీని యూత్ బాగా కనెక్ట్ అవుతారంట ఈ సినిమాకి? యూత్ అనే కదండి, అందరూ చూడొచ్చు. నేను ఇందులో తప్పేం లేదు. అసలు బూత్ సినిమా అంతకన్నా కాదు. అంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ జబర్దస్త్ షో చూస్తున్నప్పుడు నా సినిమా అంతకన్నా ఏం కాదు. ఫ్యామిలీ ద్వారా పరంగా కూడా మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా అని ఉంటారు. 200% చూడొచ్చు. అండ్ సెకండ్ బెటర్ ఏంటంటే మీకు ఏదన్నా అంటే నేను ఒక 2 గంటలు నా సినిమా మీకు నేను 2 నిమిషాల్లో ట్రైలర్ చూపించాను. సో దాన్ని 2 నిమిషాలు మీరు పట్టుకొని మీరు సినిమాని జడ్జ్ అవుతుంది. ఒక డైలాగ్ వాడానంటే పర్టికులర్గా దేనికి వాడాము, దాని ముందు సీక్వెన్స్ ఏంటి, దాని వెనకున్న సీక్వెన్స్ ఏంటి, సీన్ ఆర్డర్లో మీకు వస్తే ఆ సీన్ బట్టి ఆ డైలాగ్ ఓకే ఇది రిక్వైర్మెంట్ అని. సో లేకపోతే సెన్సార్ కూడా ఒప్పుకోదండి. మనం ఏదో పిచ్చి డైలాగులు రాసుకొని వెళ్తే సెన్సార్ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, ఒక టీమే కూర్చుంటుంది అక్కడ. చిన్న మిస్టేక్ జరిగినా సెన్సార్ వాళ్ళు కట్ చేస్తారు. సో అలాంటిది ఏమీ లేకుండా ప్రశాంత్ కథ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, అంతే. మూవీ ఆల్ ది బెస్ట్ సార్. మూవీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Siddhi Nani. Please subscribe to MAP Media. Hi, this is Komali Prasad. Please subscribe to MAP Media. హాయ్ నేను మీ ధన్య బాలకృష్ణ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాప్ మీడియా.